నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2.5 ఏళ్లుగా నరమేధం, ఆగని దాడులు, ఒడవని పోరాటంతో ఆ రెండు దేశాల సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత నష్టం జరుగుతోంది. అయినా వాళ్ళిద్దరూ తగ్గలేదు. ఎవరు చెప్పినా వినడం లేదు. కానీ ఒకే ఒక్కడు వాళ్ల మధ్యలో ఆలోచన పుట్టించాడు. అతడే ప్రధాని మోదీ. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకే ఉందని అమెరికాతో పాటు పలు దేశాలు నమ్ముతున్నాయి. రష్యా, యుక్రెయిన్ కూడా యుద్ధ భూమిని నుంచి వెనక్కు తగ్గాల్సి వస్తే అది మోదీ జోక్యం వల్లేనని అంటున్నాయి. మోదీ రంగంలోకి దిగితే అంతా సెట్ అవుతుందని పలువురు అంతర్జాతీయ ప్రముఖులు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు సమయం ఆసనమైంది. అతను రంగంలోకి దిగుతున్నారు. అంతా సెట్ చేస్తారు. అతను ఇన్వాల్వ్ అయితే అంతా సర్దుకుంటుందా? ఎందుకు రష్యాలో పర్యటించిన నెల రోజుల్లోనే మోదీ యుక్రెయిన్ టూర్కు వెళుతున్నారు? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎన్ కార్డ్ వేసేందుకే మోదీ కీవ్కు వెళ్లబోతున్నారా? త్వరలో యుక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ. రష్యాలో పర్యటించిన నెల రోజుల్లోనే కీవ్కు పీఎం. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేది మోదీనేనా? చర్చలు లేవు, మాట్లాడుకోవడాలు అస్సలే లేవు. వాళ్ల ముందున్నది ఒకటే లక్ష్యం. దాడికి ప్రతి దాడే టార్గెట్. ఒకరి మాట ఒకరు అస్సలే వినరు. పక్కోళ్ల మాటను అస్సలే పట్టించుకోరు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరుగుతున్నా ఎవ్వరూ తగ్గట్లేదు. రష్యా ఏకపక్షంగా దాడులు చేస్తున్నా యుక్రెయిన్ పోరాటం ఆపట్లేదు. ఎక్కువ నష్టపోతున్నా యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గట్లేదు జెలెన్స్కీ. 880 రోజులకు పైగా రష్యా యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కంటిన్యూ అవుతోంది. అయినా అటు పుతిన్ ఇటు జెలెన్స్కీ వెనక్కి తగ్గకపోగా ఎవ్వరూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినడం లేదు. కానీ ఒకే ఒక్కడు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం యుద్ధంతో సాధించేది ఏమీ లేదని తేల్చి చెబుతున్నారు. ముందు నుంచి భారత్ వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ వస్తున్నారు మోదీ. చర్చలే సమస్యకు పరిష్కారమని, దాడులు చేసుకుంటే సాధించేది ఉండదని ఆ రెండు దేశాలకు 2.5 ఏళ్లుగా సూచిస్తూ వచ్చారు ప్రధాని. రష్యా మనకు కావలసిన మిత్రుడు. ఎప్పటి నుంచో ఆ దేశంతో మనకు సాన్నిహిత్యం ఉంది. ఎన్నోసార్లు రష్యా మనకు అండగా కూడా నిలిచింది. భవిష్యత్తులో ఆ దేశంతో ఇంకా అవసరాలు ఉండొచ్చు. అయినా రష్యాను భారత్ సమర్థించడం లేదు. యుక్రెయిన్ పై దాడుల విషయంలో భారత్ వైఖరి సుస్పష్టం. యుద్ధాలు ఎప్పుడూ సమస్యకు పరిష్కారం చూపవు అనేది భారత్ సిద్ధాంతం. చర్చలు, దౌత్యపరమైన విధానాలే అన్నింటికీ మార్గం చూపిస్తాయని నమ్ముతుంది భారత్. ఇదే విషయాన్ని అటు రష్యాకు ఇటు యుక్రెయిన్కు చెప్తూ వచ్చారు ప్రధాని. రష్యాలో పర్యటించిన మోదీ పుతిన్తో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యుద్ధ భూమిలో ఎటువంటి పరిష్కారం కనుగొనలేరని చెప్పి చర్చలు, దౌత్యం మార్గానికి తిరిగి రావాలని సూచించారు. ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అసాధారణమైన సేవలకు గాను పుతిన్ చే రష్యా అత్యున్నత పౌర గౌరవం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ను కూడా ప్రధాని మోదీ అందుకున్నారు. వ ఇండియా రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో జూలై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ టూర్లో పుతిన్ మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుక్రెయిన్ పై అంత దారుణానికి పాల్పడుతున్న రష్యాతో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ అంత సన్నిహితంగా ఉండడమేంటని ప్రశ్నించారు. మోదీ, పుతిన్ ఆలింగనం చేసుకున్న రోజు కీవ్లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి చేసింది. ఈ దాడికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన జెలెన్స్కీ భారత్పై పరోక్షంగా విమర్శలు చేశారు. మోదీ, పుతిన్ ఇలా కౌగిలించుకోవడం, అంత సన్నిహితంగా ఉండడంపై మండిపడ్డారు. ఈ పోస్ట్ పై భారత్ కూడా గట్టిగానే స్పందించింది. ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వాళ్లు నిర్ణయాలు తీసుకునే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని, అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని తేల్చి చెప్పింది. రష్యాలో పర్యటించిన నెల రోజుల వ్యవధిలో ఆగస్టు 23న మోదీ యుక్రెయిన్ టూర్కు వెళ్లే అవకాశం ఉంది.
ఆగస్టు 24న యుక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటన చర్చల దశలోనే ఉంది. ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. 2022లో రష్యా యుక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా యుక్రెయిన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. యుద్ధం మొదలయ్యాక G7 సదస్సులో ప్రధాని మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని యుద్ధ పరిస్థితులపై చర్చించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలంటే శాంతియుత చర్చలే మార్గమని ప్రధాని స్పష్టం చేశారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి ప్రధాని అయిన మోదీకి జెలెన్స్కీ అభినందనలు తెలిపారు. యుక్రెయిన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోదీ ఆ దేశంలో పర్యటిస్తే జెలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. సేమ్ టైం రష్యా పర్యటనలో పుతిన్ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను, డిమాండ్లను జెలెన్స్కీకి వివరించనున్నారు మోదీ. ప్రాణ, ఆస్తి నష్టం పెరిగిపోతూ ఉండడంతో యుద్ధం విరమించుకోవాలని, తగ్గి నెగ్గాల్సిన అవసరం ఏముందో తెలియచెప్పే అవకాశం ఉంది. ఆ రెండు దేశాలకు అతడే ఓ నమ్మకం. ఆ ఇద్దరి దేశాధినేతలను ఒకే వేదికపైకి తేవడం కూడా అతనితోనే సాధ్యం. 2.5 ఏళ్లుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపే సత్తా కూడా ఆయనకే ఉంది. వాళ్ళు వీళ్లు అనడం కాదు, రష్యా, యుక్రెయిన్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నరేంద్ర మోదీ జోక్యం చేసుకుంటేనే రష్యా దాడులు ఆపుతుందని అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మోదీ చెప్తేనే వినే అవకాశం ఉంది. ఇదే నిజమై అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే రష్యా యుక్రెయిన్ వార్కు ఎండ్ కార్డు పడ్డట్లే. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపితే మోదీ అంతర్జాతీయంగా మరింత పేరు సంపాదించుకోనున్నారు. అంతేకాదు ప్రపంచ దేశాలు మనకు ఇచ్చే ప్రాధాన్యత కూడా మారడం ఖాయం. ఇంతకు రష్యా యుక్రెయిన్ వార్ను ఆపేందుకు మోదీ చేసే ప్రయత్నాలేంటి? మోదీ చెప్తే పుతిన్ యుద్ధ భూమి నుంచి వెనక్కు తగ్గుతారా? రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడనుందా? వార్ను ఆపేందుకే ప్రధాని మోదీ కీవ్కు వెళ్తున్నారా? యుద్ధాన్ని ఆపేందుకు పీఎం చేసే ప్రయత్నాలేంటి? యుద్ధం ఎప్పుడు ప్రాణ నష్టమే మిగులుస్తుంది. ముందు వరుసలో ఉండే సైనికులతో పాటు అమాయకులైన సామాన్యులే ప్రాణాలు కోల్పోతారు. ఆ కారణంగా ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదు. అందుకే యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు. సమస్య ఉండొచ్చు, కూర్చుని మాట్లాడుకుంటే అంతా సెట్ అవుతుందని అటు పుతిన్ కు ఇటు జెలెన్స్కీకి చెప్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పుడు సమయం వచ్చేసింది. 2.5 ఏళ్ల భీకర పోరు తర్వాత ఆ రెండు దేశాలకు కూడా కొంత తెలివొచ్చింది. అయినా ఈగో, ప్రతీకారం, గెలిచామన్న పేరు కోసం పోరాడుతున్నాయి. ఈ స్టేజ్ లో అయినా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగితే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రధాని మోదీ. ఇన్నాళ్ల యుద్ధంలో అటు రష్యా, ఇటు యుక్రెయిన్ సాధించిందేమీ లేదనేది మోదీ అభిప్రాయం. ఇదే విషయాన్ని రెండు దేశాల అధ్యక్షులకు చెప్తున్నారు మోదీ. భారతదేశం శాంతికి మారుపేరు, సహనానికి పెట్టింది పేరు, అహింసకు నిలయం. చర్చలు, దౌత్యమే సమస్యకు పరిష్కారమని నమ్మే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశం నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరున్న ప్రధాని మోదీ మన దేశం నమ్ముతున్న సిద్ధాంతాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరిస్తూనే వస్తున్నారు. చైనా, పాక్ కవ్విస్తున్నా భారత్ ప్రదర్శిస్తున్న శాంతి సహనాన్ని ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. ఆచరణలో పాటిస్తూ అందరికీ శాంతి సహనమే మార్గమని చెప్తూ వస్తోంది భారత్. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పాలకులంతా పాటించింది ఇదే. ఇప్పుడు మోదీ ఫాలో అవుతోంది కూడా శాంతి, అహింసనే. ఈ విషయాన్ని రష్యాకు, యుక్రెయిన్ కు వివరించి గెలుపోటముల జోలికి వెళ్లకుండా యుద్ధ భూమి నుంచి వెనక్కి తగ్గేలా చేయబోతున్నారు మోదీ. అంతర్జాతీయంగా భారత్ కు ఉన్న పేరు, వ్యక్తిగతంగా ఈ 10 ఏళ్లలో భారత ప్రధానిగా తనకు వచ్చిన ఇమేజ్ ను ఉపయోగించి రష్యా యుక్రెయిన్ వార్కు ఎండ్ కార్డు పలికేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మొదట రష్యాలో పర్యటించి మన మిత్ర దేశాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. పుతిన్ నుంచి కాస్త సానుకూలమైన రెస్పాన్స్ రావడం వల్లే జెలెన్స్కీని కూడా ఒప్పించి మెప్పించే ప్లాన్ చేస్తున్నారు మోదీ. ఒకవేళ రష్యా యుక్రెయిన్ వారును విరమింపచేస్తే
మోదీకి అంతర్జాతీయంగా మరింత పేరు ప్రతిష్టలు పెరగనున్నాయి. ఎదురులేని నేతగా మూడోసారి భారత ప్రధాని అయిన మోదీ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత శాంతి, అహింసే కాదు, అవసరమైతే చేతల్లో కూడా సత్తా చూపిస్తామని నిరూపించారు మోదీ. అన్నీ ఉన్నా తిరుగులేని ఆయుధ సంపత్తి మన సొంతమైన మూల సిద్ధాంతమైన శాంతి, అహింసనే భారత్ నమ్ముతుందన్న విషయాన్ని ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేశారు ప్రధాని. ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ విషయంలో మోదీ జోక్యం కలిసి వస్తే అంతర్జాతీయంగా భారత్కు, మోదీకి మరింత పేరు ప్రతిష్టలు రానున్నాయి. నరేంద్ర మోడీ యుక్రెయిన్ వెళ్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది, రష్యా కొన్ని ప్రపోజల్స్కి నరేంద్ర మోడీ తీసుకొచ్చారా, రష్యా పంపించారా, నరేంద్ర మోడీ ద్వారా మనకు సమయం చెప్తారు. కానీ యుక్రెయిన్ వెళ్తున్నాడంటే తప్పకుండా రష్యన్ మ్యాండేట్, రష్యా చెప్పిన మాటలు కంటిన్యూ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయడానికి, యుక్రెయిన్ ఏం చెప్తుందో వినటానికి అది జరగవచ్చని మనం భావించవచ్చు. నరేంద్ర మోడీ అంటే రష్యాకు పూర్తి నమ్మకం ఉన్నది, యుక్రెయిన్కి కూడా వ్యతిరేకత ఉండటానికి కూడా అవకాశం లేదు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా మోదీ జోక్యం చేసుకోవాలని పలుమార్లు కోరింది. రష్యాను ఒప్పిస్తామని చెప్పిన ట్రంప్ కూడా పుతిన్ తన మాట వినకపోవడంతో చేతులెత్తేశారు. మోదీ చెప్తేనే పుతిన్ వింటారన్న నమ్మకం అందరిలో వచ్చేసింది. మోదీ చెప్తే యుద్ధం ఈ రోజు ముగిసిపోతుందని అమెరికా ప్రతినిధులు ఎన్నోసార్లు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోదీ ఇప్పటికే పలుసార్లు ఫోన్లో మాట్లాడారు. ఇది యుద్ధాల తరం కాదని, చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించాలని పుతిన్ కి మోదీ చెప్పారు. జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు కూడా 10 పాయింట్లతో కూడిన పీస్ ఫార్ములా గురించి చర్చించారు. రష్యా అధ్యక్షుడితో భేటీ అయిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ ప్రెసిడెంట్ తో మీటింగ్ మిగిలి ఉంది. ఆ మీటింగ్ కూడా ముగిస్తే వార్కు ఎండ్ కార్డ్ పడుతుందా, లేక ఘర్షణ వాతావరణం కంటిన్యూ అవుతుందా అనేది క్లారిటీ వస్తుంది. అయితే మోదీ జోక్యం ఆ రెండు దేశాలకు నచ్చుతుంది కాబట్టి యుద్ధం ముగిసే అవకాశమే ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతోంది.